ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు? ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క కుంభరాశిలో చెందిన వారుగా చెప్తారు. ఇక రాశిలోనే రాహువు, సింహరాశిలో కేతువు, అలాగే మిథున రాశిలో గురువు, 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, తదనంతరం 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారము, అలాగే మేషరాశిలో రవి సంచార ప్రభావము, మరియు మీనరాశిలో కుజ, బుధ మరియు శనిగ్రహ సంచార ప్రభావాలు ఉన్నాయి. చూసినట్లయితే ప్రధానంగా రాశిలోనే రాహువు కాస్త కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేసే తత్వము. అలాగే మిథున రాశిలో గురుగ్రహ సంచారము అన్ని పనుల యందు అనుకూలతని సూచించేటువంటి తత్వము. ఇవన్నీ ఉండడం వల్ల నల్లేరు మీద నడకలాగా సాగుతూ ఉంటుంది. అయితే శుక్రగ్రహం కూడా అనుకూలంగానే ఉంది. గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అలాగే ఇల్లు మారడాలు కానీ, లేదా ఇంటి కోసం చేసినటువంటి లోన్స్కి శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతాయి. తల్లి తరపు బంధువులతో కలిసిమెలిసి తిరుగుతారు, బంధువుల్ని కలుస్తారు. ఇవన్నీ శుక్రగ్రహ సంచార ప్రభావం వలన కలిగేటువంటి శుభయోగాలు. రవి కూడా చాలా అనుకూలంగా ఉన్నాడమ్మా. కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యంగా భద్రత పెరుగుతుంది, భవిష్యత్తు మీద ఆశ పెరుగుతుంది, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరడం, ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణముగా లభిస్తాయి. ఇక గవర్నమెంట్ పరంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మనెంట్ అవకాశాలు కానీ, లేకపోతే గవర్నమెంట్కి వర్క్ చేసే కాంట్రాక్టర్స్ వాళ్ళకి బిల్స్ శాంక్షన్ అవ్వడము, ధనము లభించడం అనేటువంటిది అంతా జరుగుతుంది. కాకపోతే వచ్చిన చిక్కల్లా కూడా శనిగ్రహ సంచారము, కుజగ్రహ సంచారం అనుకూలముగా లేదు. ఈ కారణం వల్ల గృహంలో అంటే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ధనపరంగా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి. కానీ ఆఖరి నిమిషంలో కొంతమంది అనుకూలంగా ఉండడం, సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ చికాకుతో కూడుకున్నటువంటిది ప్రతిదీ కూడాను మనకు ఏ ప్రయత్నం చేసినా కొంత చికాకులు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా వాక్కుని మనం ఎంతవరకు ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే అంత కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అంత శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశిలో కేతుగ్రహ సంచారము సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే మంచి ఎక్కువగా ఉండదు, చెడు అట్లానే చెడు ఎక్కువగా ఉండదు, మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఏతావాత చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కుజగ్రహ ప్రభావం, శనిగ్రహ ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమం కంటే ఉన్నతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా బుధుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన సహాయం లభిస్తుంది, ఎక్కువగా డబ్బులు వస్తాయి. అన్ని విధాలుగా చక్కగా బుధగ్రహ సంచార ప్రభావంలో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడాను నివృత్తి చేసుకుంటారు. అయితే ఈ కుజ శని ప్రభావం కూడా మనకు అనుకూలంగా మారితే, అలాగే ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అన్ని విధాలుగా శుభస్థానంలో ఉంటారు. దైవానుగ్రహం తప్పనిసరి. అనగా ఇష్టదైవానికి ఎప్పుడు కూడాను బద్ధుడై ఉండి ఆ దేవతా పాదాలని కనుక ఆశ్రయిస్తే అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అందుకనే ఏప్రిల్ 20వ తేదీన
మనకు అక్షయ తృతీయ ఉన్నది. అవును. కాబట్టి ఆ రోజున చేసినటువంటి చిన్న పూజ, సమర్పించిన పత్రము కానీ, పుష్పము కానీ, చేసిన దానము కానీ, పూజ కానీ, హోమము కానీ, యజ్ఞము కానీ అనంతమైన కోటి రెట్ల ఫలితాలని మనకు వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ చేసుకోలేరు కాబట్టి కొంతమంది కోసమైనా ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఏప్రిల్ 20వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి నవగ్రహ పాశ్వత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి ఏప్రిల్ 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమం మే 1 మరియు స్వాతి నక్షత్రం వైశాఖ పౌర్ణమి అయినటువంటి రోజున కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా దైవానుగ్రహాన్ని పొందితే తప్పకుండా వీళ్ళు అన్ని విధాలుగా సుఖంగా ఉంటారని చెప్పవచ్చు. గురువు గారు, మరి కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి చూసుకుంటే కనుక, అలాగే మానసిక స్థితి ఎలా ఉండబోతుంది, పరిహారాలు ఏం చేయాలి అంటారు గురువు గారు? కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 16, 17 తేదీల్లో ప్రధానంగా ఆందోళనకరమైనటువంటి జీవితం. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి, ధన నష్టం ఉంటుంది, కంటికి సంబంధించిన బాధలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ధన నష్టం కూడా ఉంటుందమ్మా. కాబట్టి ఏది ఏమైనా ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఇక 18, 19 తేదీలలో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మంచి ఆఫర్ లెటర్స్ 18, 19 తేదీల్లో లభించే అవకాశం ఉంటుంది. సోదర సోదరీమణులు అందరి సహాయ సహకారాలు అందుతాయి. ధనము కూడా చాలా చక్కగా అందుబాటులోకి వస్తుంది. ఖర్చుల్ని అన్ని కూడా వెళ్ళదీసుకుంటారని చెప్పవచ్చు. ఇక 20, 21 తేదీల్లో మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రశాంతత ఉండదు. ఏదో ఒక ఆందోళన ఎప్పుడు కూడా బాధ పెడుతుంటుంది. సంతృప్తికరమైన జీవితాన్ని మాత్రం పొందలేరు. ఇంట్లో కంటే ఎక్కువగా బయటనే ఉండాల్సిన పరిస్థితులు గోచరమవుతున్నాయి. అలాగే 22, 23 తేదీల్లో మాత్రం ప్రధానంగా ఇండైజెషన్ ప్రాబ్లము, అసిడిటీ ప్రాబ్లంతో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గుండె ఆ సమయంలో మెల్లగా కొట్టుకోవడం, ఏదో ఒక ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 24, 25, 26, 27 ఈ తేదీల్లో గనక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయతలతో సంతోషంగా గడుపుతారు. ఖర్చుకు మించిన ఆదాయాలు ఉండడం వల్ల అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 ఈ తేదీల్లో మాత్రం కాస్త జాగ్రత్త పడక తప్పదు. అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తగ్గించుకుంటే చాలా మంచిది. కానీ ఎంత తగ్గించుకోవాలనుకున్నా ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త పడక తప్పదమ్మా. ఇది ప్రధానంగా ఈ 28, 29, 30 తేదీల్లో జాగ్రత్తగా పాటించాలి. పని యందు ఆసక్తి ఉండదు. ఏదో ఒక భయం అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణం కంటే మంచి స్థితిగతిన ఫలితాలే ఉంటాయి. ఈ కుజ శని ప్రభావము జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే అన్ని విధాలుగా మంచి ఉత్తమ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు సతమతం అవుతూ ఉంటుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనే ఉద్దేశంతో జరిగే అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు రోజున మరియు మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. కరుంగలి మాల ఉచితంగా ఇస్తాము. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా ఈ 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే రుద్ర కవచ పారాయణం రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే సమస్తమైనటువంటి బాధలు తగ్గుముఖాయి పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. కుంభరాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.